ఒకసారి ఒక బస్ స్టాండ్ లో రిక్షాలున్నాయి. రిక్షా డ్రైవర్లు ఎవరు లేరు. ఒక రిక్షా ఎక్కి నేను కూర్చున్నా. కాళ్ళు కొంచెం నొప్పిగా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ రిక్షా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నో, మర్యాదగా దిగవయా, బోణి కాలేదు అన్నాడు. మర్యాదలు గిర్యాదలు అట్లాంటి మాట్లాడుకో. ఇది అద్దె రిక్షా అని రాసింది దీని మీద. బాడుగు బండి ఇది. నీకు కావాలంటే నేను బాడుగు కట్టేస్తా, 2 రూపాయలు. మర్యాదగా కూర్చో, నిలబడుకో అన్నా. అంత రోషం గల్లవాడి పడై 2 రూపాయలు అన్నాడు రిక్షా డ్రైవర్. పడేయడం ఎందుకులే అని జేబులో నుంచి 2 రూపాయలు తీసి వాడి చేతికి ఇచ్చా. చేతికిచ్చిన వెంటనే ఆడి ముఖంలో ఎంత సంతోషం వచ్చిందో. వెంటనే ఏం చేశాడు, హ్యాండిల్ కేసి కొట్టాడు, సీటు కేసి కొట్టాడు. బోని కొట్టుకుంటున్నాడు. హ్యాండిల్ కేసి కొట్టాడు, సీటు కేసి కొట్టాడు, చక్రానికి వేసి తిప్పుతున్నాడు. నీ మొహానికి వేసి తిప్పుకోకపోయావా అన్నా నేను. నవ్వుతున్నాడు. ఏమిటండి, బోని కదండి, మరి ఇట్లా కొట్టాలా కదండి అన్నాడు. ఓహో అదే, కొట్టాలా, కొట్టుకొని మొహానికేసి. బోని అంట, బోని. హృదయం మంచిదైతే కదా బోని అంటున్నాం అన్నా నేను. అంతలో నా బస్సు వచ్చింది, నేను వెళ్లాల్సిన బస్సు. ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయా. ఆ రోజు వాడు రిక్షా దొక్కితే వాడి బ్రతుకులో ఎప్పుడూ సంపాదించలేదట. 83 రూపాయలు సంపాదించాడు ఆ రోజు. వాడికి నా మీద పడిపోయింది మనసు. ఎవరోగాని ఆయన మంచి బోని కొట్టాడురా, ఎవరోగాని ఆయన మంచి బోని కొట్టాడురా అని నా మీద పడిపోయింది మనసు. ఆ రోజు 83 రూపాయలు సంపాదించడమే కాదు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పేర్లన్నీ రాసుకొని ఈ అద్దె రిక్షాలు దొక్కే వాళ్ళకంతా సొంత రిక్షాలు ఇచ్చారంట. ఆ రోజు జరిగింది అదిను. ఆడికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఆయన ఎవరో అడుగు పెట్టాడురా పొద్దున్నే, నా స్టాల్ తిరిగిపోయింది అనుకుంటున్నాడు. సరే, రిక్షా వాళ్ళని అడిగాడంట, ఆయన ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఎవరు అని. ఆయన యేసు ప్రభు సేవ చేస్తాడరా, బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, బస్ స్టాండ్ లో అప్పుడప్పుడు కనబడుతుంటాడని చెప్పారు మిగతా రిక్షా వాళ్ళు. ఇక నా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఓ 15-20 రోజుల తర్వాత వాడికి నేను బస్సు దిగుతుంటే కనబడ్డా. వెంటనే వచ్చి నా బ్రీఫ్ కేసు, సూట్ కేసు గట్టిగా పట్టుకున్నాడు. ఊరవరి ఈడెవడో దొంగ అనుకున్నా. ఏంటన్నా, ఏమండి నీకు దండం పెడతా, నా రిక్షా ఎక్కు అంటాడు వాడు. ఎవరా నువ్వు, నీ రిక్షా, నేను ఏదో ఒక రిక్షా ఎక్కుతాను, నువ్వు వెళ్ళరా అంటా. నేను నా సూట్ కేసు వదలడు. అయ్యయ్యా నీకు దండం పెడతా, నా రిక్షా ఎక్కు బాబు అంటాడు. రెండోసారి మూడోసారి అడిగితే వాడిని కొంచెం బాగా చూస్తే వాడు గుర్తొచ్చాడు నాకు. ఓహో వీడు ఫలానా వాడు. నేను అప్పుడు వాడిని అన్నాను, నీ రిక్షా ఎక్కాలంటే నాకు 10 రూపాయలు ఇవ్వాలి నువ్వు. నీ రిక్షా ఎక్కుతా, 10 రూపాయలు నువ్వు నాకు ఇయ్యాలా అన్నా. 10 కాదు 20 రూపాయలు ఇస్తానన్నాడు. నా రిక్షా ఎక్కు. వీడేంటి 20 రూపాయలు నాకు ఇస్తానంటున్నాడు వాడి రిక్షా ఎక్కితే. ఇదేదో వీడి జీవితంలో ఏదో జరిగింది మొత్తం మీద. సరే వాడి రిక్షా ఎక్కా. ఫలానా సిటీ బస్ దగ్గర తీసుకెళ్ళమన్నా. తర్వాత వాడు అన్నాడు, బాబు మీరు ఎక్కండి, అసలు సంగతులు చెప్తాం మీకు చెప్తే మీరు సంతోషమైపోతారు, మీకు ఎక్కండి అన్నాడు. ఎక్కా. ఇక ఊరు దాటి నెమ్మదిగా నేను వెళ్లాల్సిన చోటుకు వాడు తీసుకెళ్తున్నాడు నన్ను. వాడు అన్నాడు, అయ్యా మీరు ఏమని కాలు పెట్టారో, నా దరిద్రం అంతా పోయింది బాబు, నా శాపం అంతా పోయింది, నా పరిస్థితి అంతా మారిపోయింది అన్నాడు. తర్వాత నెమ్మదిగా ఈ విషయాలన్నీ చెప్పాడు.
చెప్తే నేను అప్పుడు అన్నాను, ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. యేసు ప్రభువుని నమ్ముకున్న నేను నీ రిక్షాలో ఎక్కితే నీకు ఇంత ఆశీర్వాదం కలిగింది కదా, మరి యేసు ప్రభువే ఎక్కాడనుకో, నీకు ఎట్లుంటుందో చూసుకోమన్నా. అంటే యేసు ప్రభు కూడా రిక్షా ఎక్కుతాడండి అన్నాడు వాడు అమాయకంగా. ఒరేయ్, నేను చెప్పే మాటలుగా నువ్వు విన్నావంటే యేసు ప్రభు నీ రిక్షా ఎక్కుతాడు, నీ ఇంటికే వస్తాడు రా అన్న. మంచిదే, మేమిద్దరి రోడ్లో రిక్షా ఆపేసి ఆ ప్రక్కన చెట్టు కింద కూర్చున్నాం. నేను మోకరించా ముందు, నేను కూర్చున్నట్టు కూర్చోరా అన్న. కూర్చున్నాడు. యేసు ప్రభువు నీ రిక్షా ఎక్కాలి కదా. అదేనండి బాబు, అదే ఎక్కాలంటే అదిగో నీ జోబులో ఉన్నాయి ఆ బీడీలు, ఆ బీడి మొక్కలు, దరిద్ర బీడి మొక్కలు, అవి ఉంటే ఆయన ఎక్కడన్నా. ఏమంటే ఈ ఆయన గెట్టవా అన్నాడు. గెట్టవా, ఇదేమన్నా తీసి పడేస్తాను అని తీసి వాటిని తీసి నా ముందే పడేశాడు. బీడీలు గాని, చొట్ల గాని, సిగరెట్లు గాని, ఈ దరిద్రపు ఈ కంపు కొట్టేవి మేకలు కూడా మెయిన్ వీటిని. మరి మనుషులు పట్టుకొని తిరుగుతున్నారు ఈ దరిద్రపు. నా మాట విను, వీటిని ముట్టొద్దన్న. ముట్టనంటే ముట్టనండి, ఆయన రిక్షాలో ఎక్కాలండి అన్నాడు. సరే, ఎప్పుడైనా తాగుతావా అన్న. ఎప్పుడైనా తాగుతావా? అప్పుడప్పుడు తాగుతాను కానండి, పండగల్లో మాత్రం ఎక్కువ తాగుతానండి అన్నాడు. పండగలు వస్తాయి చూడండి, అప్పుడు తాగుతానండి బాగాను. మరి అప్పుడప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు తాగుతానండి అన్నాడు. ఇదిగో తాగుబోతోడు ఇంటికి యేసు ప్రభు రాడు. నా మాటను ఈ దరిద్ర అలవాటు మానేయాలి. ఏమండి మానాలంటారా? ఆ మానాలి, మరి మానేస్తానన్నాడు అంతే. ఇంకా ఏమేం చెప్తారో మీరు చెప్పండి, అన్ని చేసేస్తానన్నాడు. ఇక నేను ఒక్కొక్కటి చెప్తున్నా. ఏంటది? వ్యభిచారం, విగ్రహారాధన, ఇక జోలం, ఇక అక్రమ సంబంధాలు, ఇక దరిద్రపు అన్ని చెబుతూనే ఉన్నా. అన్ని మోకరించి ఇక చేయను బాబు, ఇక నేను చేయను, ఎవరు నాకు చెప్పిన వాళ్ళు లేరు బాబు, ఇక నేను చేయనని ఏడుస్తున్నాడు. కాసేపు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, ఏడ్చాడు. ఇవన్నీ చెడలవాట్లని ఎవరు నాకు చెప్పినోడు కాదు బాబు అంటే ఏడుస్తున్నాడు. ఏడ్చిన కాసేపు అయిన తర్వాత నన్ను బాగా చూసి ఏమన్నా అన్నాడు. ఏమైంది బాబా అన్న. ఏమైంది అంటారేంటండి, నా హృదయం తేలికైపోతుంది. ఏమైపోయిందంటే నా హృదయం తేలికైపోయిందండి అన్నాడు. నేనప్పుడు గుర్తుపట్టి, ఇదిగో యేసు ప్రభు అడుగు పెట్టాడు నీ గుండెల్లో అన్నా. అంటే తేలికైపోతే ఆయన వచ్చినట్టండి. అదే వచ్చినట్టు. నీ హృదయంలో బరువుంటే సాతాను ఉన్నట్టు, చెడు అలవాట్లుంటే సాతాను బానిసమైనట్లు, అక్రమాలలో పాపాలలో నీవు చేస్తుంటే సాతాను కబంధ హస్తాలలో నీవు నలిగిపోతున్నట్లు నీ హృదయంలోకి ఇప్పుడు తేలికగా ఉన్న అనుభవం కలిగింది. ఎందుకు కలిగిందంటే నీవు చేసిన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి ఒప్పుకొని ఇక చేయని విడిచిపెడుతున్నావు కనుక అదిగో నా ప్రభువైన యేసు నీ గుండెల్లో ప్రవేశించాడు. ఇక నీ జీవితం తేలికైపోయి పోమన్నా.